దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 6133 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు, 6 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కేరళలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 1 కరోనా కారణంగా మరణించారు. దాంతో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 65కు చేరింది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులను గుర్తించిన ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, వైశాలి, కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి దేశంలోకి వచ్చిన వారి నుంచే కరోనా విజృంభిస్తోంది. ఒకసారి విదేశంలో అంటే కొన్ని దేశాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న క్రమంలో అటు నుంచి మన దేశంలో అడుగుపెట్టిన వారు వివిధ రాష్ట్రాల్లోకి వెళ్లడంతో ముఖ్యంగా మాస్కులు ధరించకపోవడం, కరోనాకు సంబంధించి ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మన దేశంలో 6000 యాక్టివ్ కేసులు అయితే ఆదివారం నమోదైనట్టుగా తెలుస్తోంది. అంటే ప్రస్తుతం 6491 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా చెప్తుంది. ఇది కేవలం గడిచిన 24 గంటల్లోనే 358 కొత్త కేసులు నమోదవడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను అయితే వెల్లడించింది. గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు జరగకపోయినప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య అయితే పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కొంత ముందస్తుగా జాగ్రత్త చర్యలు పాటించకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే కరోనా పట్ల జనాల్లో గతంలో ఉన్నట్లుగా అప్రమత్తత లేకపోవడం అనేది దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మొత్తంగా ఈ కరోనా దేశంలో ఇప్పటి వరకు 65 మరణాలు సంభవించినప్పటికీ అవి వేరియస్ రీజన్స్ అయి ఉండవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే కేవలం కోవిడ్ వ్యాప్తి చెందడం ద్వారానే చనిపోయిన వారు కొందరైతే, కొందరికి వేరు సివియర్ డిసీజెస్ కూడా ఉండవచ్చు. అంటే వారికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఇంత మరణాలు అయితే సంభవించాయని చెప్తున్నారు. ముఖ్యంగా కేరళ, ఢిల్లీ, గుజరాత్, బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో అయితే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా 6861 మంది ఇప్పటి వరకు ఈ కరోనా సోకి క్యూర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు అలర్ట్స్ ఇస్తూనే ఉంది. ముఖ్యంగా ఏ రాష్ట్రాలు అయితే కరోనా విజృంభిస్తుందో ఆ రాష్ట్రాల్లో అప్రమత్తత అవసరం అని చెప్పి ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖలను వైద్యులను అయితే అప్రమత్తత చేస్తూనే ఉంది. కేరళలో 1957 కేసులు నమోదయ్యాయి, గుజరాత్ లో 980, ఢిల్లీలో 728, ఏపీలో 85, తెలంగాణలో 9 కేసులు నమోదయ్యాయి. అంటే విదేశాలకు ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు తిరిగి వచ్చే క్రమంలోనే కేసుల సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. కొత్త వేరియంట్ల పైన కూడా కొంత అప్రమత్తత ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో చాలా కోవిడ్ కేసుల్లో JN1, NB1, LF7 వంటి ఒమిక్రాన్ ఉపకరణాలతో ముడిపడిన కేసులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. అంటే ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాప్తి చెందడంలో దగ్గరగా ఉండడం, తర్వాత ఎలాంటి మాస్కులు ధరించుకోకపోవడం, ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే కరోనా వేగంగా వ్యాప్తి చెందిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ శ్వాసకోశ వ్యాధుల వారు, వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళైతే కొంత అప్రమత్తత ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కరోనా వైరస్ ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇమీడియట్ గా సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. మన దగ్గర తెలంగాణలో కూడా కరోనాకు సంబంధించి ఇప్పటికే జిల్లాల్లో అలర్ట్స్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఏ జిల్లాల్లో ప్రభావితమైన జిల్లాలు, గతంలో కరోనా వచ్చిన సమయంలో ఏ జిల్లాలో అయితే ఎక్కువ ప్రభావితం ఉందో ఆ జిల్లాలో వైద్యారోగ్య కొంత అవగాహన కార్యక్రమాలు కావచ్చు, కలెక్టరేట్ల నుంచి కొంత అవగాహన కల్పించే విధంగా చర్యలు అయితే చేపట్టారు. ఏదేమైనప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యలు అనేది కరోనాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఏవైతే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది ఒకే చోట ఉంటారో ఆ చోట్ల మాస్కులు ధరించడంతో పాటు ఇతర కొన్ని ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.